ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. అక్షయ్ అవనిని, అసలు మీ నాన్న ఎవరో మీ అమ్మ ఎందుకు చెప్పడం లేదు అవని, అసలు మీ నాన్న ఏమైనా తిరుగుబోతా తాగుబోతూ తిరుగుబోతైన పేరు చెప్పొచ్చు కదా మీ అమ్మ, అయినా అసలు మీ అమ్మ ఇంటి పేరు కూడా తెలియదంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ముందు నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మను వాళ్ళందరూ అవమానిస్తుంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను. అసలు మీ నాన్న ఎవరు నీకైనా తెలుసా అవని అనేసి అడుగుతాడు. అప్పుడు అవని చాలా బాధపడుతుంది. మా నాన్న చక్రధరని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్షయ్, మీ నాన్న ఎవరో నువ్వు ముందు తెలుసుకో, మీ అమ్మని అడిగి అనేసి అంటాడు. అప్పుడు అవని, మా అమ్మని నేను ఎప్పుడు ఫోర్స్ చేసి అడగలేదండి, నేను కనుక్కుంటానులేండి అనేసి అంటుంది. అప్పుడు అక్షయ్ నువ్వు కనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అవని చాలా బాధపడుతుంది. మా నాన్న చక్రధర అని అసలు మీకు ఎలా చెప్పాలండి అనేసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత పార్వతి చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ వెళ్ళి, అమ్మ సారీ అమ్మ, నేను మిమ్మల్ని అలా అనకూడదు, మా అత్తయ్య మీనాక్షి మీరు అలా అంటున్నారని అన్నానమ్మా, మీరు మాత్రం మనసుకు తీసుకోకమ్మా, నువ్వేం బాధపడకు అనేసి అంటాడు. అప్పుడు పార్వతి, ఏం బాధపడంలే అక్షయ్, దాని గురించి ఆలోచించకు, నువ్వు వెళ్ళు నాన్న అనేసి అంటుంది. అప్పుడు అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, ఇక అమ్మ హ్యాపీగా ఉందిలే అనేసి చెప్తాడు. అప్పుడు అవని, నేను చెప్పాను కదా అత్తయ్య ఏం ఫీల్ కాదనేసి అంటుంది. అప్పుడు పార్వతి, ఈ మీనాక్షి వల్ల రాను రాను ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో ఏమో, ఇప్పటికే ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే ఈ మీనాక్షికి వచ్చిన కంచి ఇంకెక్కువ సమస్యలు అయ్యాయి, పోలీసులు కూడా ఇంటికి వచ్చారు, మా పరువు పోయేలా ఉంది ఆవిడ చేపట్టి అనేసి మనసులో అనుకుంటుంది. తర్వాత రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ సుమిత్ర వచ్చి, నువ్వేం బాధపడకు రాజేశ్వరి, మీ ఆయన జైలుకి వెళ్ళాడంట, మన ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్ కదా, నువ్వు మా ఇంటి దగ్గర వచ్చి ఉందురా అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, నాకు ఎక్కడికి రావనని లేదే అనేసి సుమిత్రతో అంటుంది. అప్పుడు సుమిత్ర, ఏదైనా నాతో పని ఉంటే ఫోన్ చేయి రాజేశ్వరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజేశ్వరికి జైలర్ గారు ఫోన్ చేసి, మీ ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నాడు, నువ్వు రా అమ్మ అనేసి ఫోన్ చేస్తాడు. అప్పుడు రాజేశ్వరి జైలుకి వెళ్తుంది. జైలుకి వెళ్ళిన తర్వాత చక్రధర్ మొత్తం గాయాలతో ఉంటాడు, తలకి గాయాలై ఉంటాడు. అప్పుడు రాజేశ్వరి ఏమండి అని పిలుస్తుంది. అప్పుడు చక్రధర్ వచ్చి, నన్ను క్షమించు రాజేశ్వరి, నేను చేసిన తప్పులకి శిక్ష పడుతుంది, నేను ఇప్పుడు మారాలనుకుంటున్నాను, నిన్ను అలాగే మన బిడ్డని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను, నలుగురికి సాయం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ జైల్లో నరకంగా అనిపిస్తుంది, నాకు బ్రతకాలని లేదు, కానీ నిన్ను అలాగే నా కూతుర్ని చూసి బతకాలని ఉంది, నిన్ను మంచి చూసుకోవాలని ఉంది రాజేశ్వరి, నన్ను ఎలాగైనా జైల్లో నుంచి బయటకు తీసుకురా రాజేశ్వరి అని తన కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు రాజేశ్వరి చాలా బాధగా ఉంటుంది. మీరు అలా మాట్లాడకండి అని ఏడుస్తుంది. నేనే ఎలాగైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తాననేసి అంటుంది. తర్వాత రాజేశ్వరి వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ ఇంట్లో పార్వతి రాజేందర్తో వాళ్ళ భర్తతో, మనము రాజేశ్వరిని చూడడానికి వెళ్దామండి అనేసి అంటుంది. అప్పుడు రాజేందర్ సరే వెళ్దాంలే అనేసి అంటాడు. అప్పుడు రాజేందర్ అలాగే పార్వతి అలాగే రాజేందర్ వాళ్ళ అమ్మ రెడీ అయ్యి రాజేశ్వరి దగ్గరికి వెళ్తూ ఉందామని వెళ్ళేసరికి రాజేశ్వరి రాజేందర్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ మీద పడి వేడుస్తుంది. ఏడ్చి, అమ్మ మీ అల్లుడు గారిని ఎలాగైనా బయటికి తీసుకురా అమ్మ, నేను జైల్లో నుంచి వస్తున్నాను, ఆత్మహత్య చేసుకోబోయాడు ఆయన, అమ్మ నా భర్తని ఎలాగైనా క్షమించి మీరు విడిపించాలి, నాకు ఎలాగైనా మా ఆయన కావాలి, పతిభిక్ష పెట్టండి అమ్మ అనేసి అంటుంది. అప్పుడు అక్షయ్, పతిభిక్ష అంటే ఏంటిది అనేసి అడుగుతాడు. అప్పుడు రాజేశ్వరి, పతిభిక్ష అంటే మా ఆయనని నిర్దోషిగా, అంటే మా ఆయనని జైల్లో నుంచి విడిపించండి అనేసి అంటుంది. అప్పుడు అవని షాక్ అయిపోతుంది. అప్పుడు రాజేశ్వరి రాజేందర్ దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు ఎలాగైనా మా ఆయనని విడిపించండి అన్నయ్య, నాకు పతిభిక్ష పెట్టన్నయ్య, నువ్వే ఎలాగైనా నా సింధూరాన్ని నువ్వే కాపాడాలన్నయ్య అనేసి అంటుంది. జైల్లో చక్రధర్ ఆయన అసలు ఆత్మహత్య చేసుకోబోయాడన్నయ్య, ఇప్పుడు ఆయన మారిపోయాడన్నయ్య అంటుంది. కానీ అవని మాత్రం షాక్ అయిపోతుంది.